హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మనం శాతవాహన డైనాసిటీ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో, ఇంట్రడక్షన్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో, ఇండియా మ్యాప్‌లో మీరు చూసినట్టయితే శాతవాహన డైనాసిటీ ఆల్మోస్ట్ అంటే శాతవాహన డైనాసిటీ పీక్‌లో ఉన్నప్పుడు సో, ఇది ఇండియా మ్యాప్ రఫ్ స్కెచ్ అనుకోండి. సో, శాతవాహన డైనాసిటీ పీక్‌లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ డక్కన్ ఇండియా అంతా అంటే డక్కన్ ప్లాట్యూ అంతా కూడా శాతవాహన డైనాసిటీ వాళ్ళు రూల్ చేశారనమాట. శాతవాహన ఎంపైర్ అనమాట ఇది. శాతవాహన ఎంపైర్ పీక్‌లో ఉన్నప్పుడు ఇదంతా కూడా రూల్ చేశారనమాట. సో, ఈ శాతవాహన డైనాసిటీ స్థాపికుడు అంటే ఫౌండర్ శాతవాహన డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే సీముఖ శాతకర్ణి. సీముఖ శాతకర్ణి ఫౌండర్ అనమాట. శాతవాహన డైనాసిటీ రూల్ చేసిన టైం మనం రఫ్‌గా చూసినట్టే పీరియడ్ శాతవాహన 450 ఇయర్స్ రూల్ చేశారండి దగ్గర. సో, అరౌండ్ 220 బీసీ నుంచి సంథింగ్ అరౌండ్ 220 ఏడీ వరకు రఫ్‌గా ఇది రఫ్ అండి. బ్రీఫ్ ఇంట్రడక్షన్ కాబట్టి నేను ఫుల్ డీటెయిల్‌గా చెప్పట్లేదు. నెక్స్ట్ ఈ శాతవాహన డైనాసిటీ యొక్క క్యాపిటల్ ఏంటి? వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి 2-3 క్యాపిటల్స్ ఉన్నాయండి. మారుతూ ఉండేది. ఫస్ట్ వచ్చేసి ప్రతిస్థానపుర. ఇది ప్రెజెంట్ డే మహారాష్ట్రలో ఉందండి. మహారాష్ట్రలో ప్రతిస్థానపుర అని ఉంది. పైథాన్ ఇప్పుడు ప్రెజెంట్ డే మహారాష్ట్రలో పైథాన్ అనమాట దీని పేరు. రెండో క్యాపిటల్ వచ్చేసి ధాన్యకటకం. ఇది రెండో క్యాపిటల్ అనమాట. ఇంకా వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వీళ్ళ రాజభాష అంటే అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఫస్ట్ రాజభాష వీళ్ళది ప్రాకృతం అండి. సో, అఫీషియల్ లాంగ్వేజ్ వీళ్ళది ప్రాకృత్. ఆ తర్వాత కుంతల శాతకర్ణి వచ్చేసి ప్రాకృత్ బదులు సంస్కృత్ వాడాడండి. ఇది మనం డీటెయిల్‌గా చూసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఈ శాతవాహన డైనాసిటీలోనే గ్రేటెస్ట్ కింగ్ అనమాట. గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన గ్రేటెస్ట్ కింగ్ అనమాట. సో, ఈ శాతకర్ణి డైనాసిటీలో లాస్ట్ కింగ్ ఎవరు అంటే పులోమావి III. మూడో పులోమావి III. ఈయనే లాస్ట్ కింగ్ అనమాట. నెక్స్ట్ వీళ్ళ ఏ రిలీజియన్ ఫాలో చేసేవారు అంటే యూజువల్గా రాజులు అంటే కింగ్స్ వీళ్ళు హిందూ మతాన్ని ఫాలో చేసేవారండి. హిందూ మతం. క్వీన్స్ వచ్చేసి జైన మతం, బుద్ధిజం దీన్ని ఫాలో చేస్తారు. సో, వీళ్ళ రిలీజియన్ మెయిన్గా హిందూయిజం అండ్ జైనిజం అనమాట. నెక్స్ట్ వీళ్ళ గురించి ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు వీళ్ళ అంటే శాతవాహన డైనాసిటీకి చెందిన ఇంపార్టెంట్ శాసనాలు 3 అండి. ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ 3 అండి. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ వేసింది దేవి నాగానిక. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రాకృత భాషలో ఉందండి. సో, ప్రాకృత్ లాంగ్వేజ్లో ఇన్స్క్రిప్షన్ నానాఘాట్లో దేవి నాగనిక వేయించారు. రెండో ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించింది గౌతమి బాలాశ్రీ ఎవరో కాదండి, గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్. ఇది కూడా ప్రాకృత్ లాంగ్వేజ్లోనే ఉందన్నమాట.
మూడోది మ్యాకడోని ఇన్స్క్రిప్షన్ అండి. మ్యాక మ్యాకధోని మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ బళ్ళారిలో ఉందండి. ఈ ఇన్స్క్రిప్షన్ వేసింది పులోమావి III. ఇన్స్క్రిప్షన్ వేసింది మూడో పులోమావి. ఓకేనండి. ఫైనల్గా శాతవాహన రూల్ చేస్తున్న టైంలో శాతవాహన డైనాసిటీని విజిట్ చేసిన ఫారిన్ యాత్రికుడు ఎవరంటే ఫారిన్ విజిటర్ టు ద డైనాసిటీ ఎవరంటే మెగాస్థెనీస్. ఇతను మౌర్యన్ కోర్ట్లో అంబాసిడర్ అనమాట. గ్రీక్ చెందిన వ్యక్తి, గ్రీస్ దేశానికి చెందిన వ్యక్తి, గ్రీక్ అంబాసిడర్ టు మౌర్యాస్ అనమాట. ఇతను శాతవాహన డైనాసిటీని విజిట్ చేశాడనమాట. సో ఇది శాతవాహన డైనాసిటీకి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. సో మనం ఇంకా శాతవాహన డైనాసిటీ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దామండి. థ్యాంక్ యూ.